ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ను లైట్ తీసుకుంది ఇరాన్. ట్రంప్ హెచ్చరికలు ఓ పెద్ద జోక్ అని స్పందించింది. అమెరికా ఇజ్రాయెల్ కు త్వరలోనే వారికి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నామని ఇరాన్ భద్రతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇరాన్ తన సొంత ప్రణాళికలు నిర్దిష్ట లక్ష్యాల ప్రకారమే యుద్ధాన్ని కొనసాగిస్తోందని అభిప్రాయపడింది. పైగా అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను నిస్సహాయతతో కూడిన మూర్ఖపు ప్రేలాపనలుగా కొట్టిపారేసింది. ట్రంప్ నరకం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన చర్యల వల్ల అమెరికాకే నరక ద్వారాలు తేల్చుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళిక సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికలను పట్టించుకుని ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరో 2 అమెరికా హెలికాప్టర్లను నేలకూల్చినట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన కొన్ని లక్ష్యాలను ఛేదించామని తెలిపింది. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేస్తున్న తీరు చూస్తుంటే గడువు ముగిసిన తర్వాత పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందా అనే భయాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు శాంతి కోసం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఇరుపక్షాలు నరకం చూపిస్తామంటూ సవాలు విసురుకోవడం ఆందోళన కలిగిస్తుంది. మరికొద్ది గంటల్లో ఇరాన్కు అమెరికా విధించిన యుద్ధ విరమణ గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరిక చేశారు. తమతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు మరో 2 రోజులే మిగిలి ఉందని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. 48 గంటల్లోగా ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని లేదా హార్ముజ్ జలసంధిని తెరవాలన్నారు. రెండింటిలో ఏది అమలు చేయకపోయినా విధ్వంసకర దాడులు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు. ఈ నెల 6లోగా తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు సహా అణు కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని గత నెలలో ట్రంప్ తెలిపారు. తాజా హెచ్చరికలతో పశ్చిమాసియాల ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై భీకర దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ లో పోస్ట్ చేశారు. అయితే చనిపోయిన ఆ ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. టెహ్రాన్ పై భీకర దాడులు జరిగాయి. ఇరాన్ ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మరోవైపు తెల్లవారుజామున కువైట్ పై భీకర దాడులు చేసింది ఇరాన్. షుఫైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్ పై డ్రోన్ తో దాడి చేసింది. ఈ దాడి కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఎవరికీ గాయాలు కాలేదని కువైటీ అధికారులు వెల్లడించారు. భారీగా దూసుకొస్తున్న క్షిపణులను, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయని తెలిపారు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిలో ఇరాక్ కు ప్రవేశం కొనసాగుతుందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఇరాన్తో ముందస్తు సమాచారం అందిస్తేనే శత్రు నౌకలు ఇరాన్ జలాల గుండా ప్రయాణించవచ్చని, అటువంటి రాకపోకలకు అనుమతి ఉంటుందని వెల్లడించింది. బుచెహార్ అణు కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో సహా ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి లేఖ రాశారు. ఇటువంటి సైనిక చర్యల వల్ల సంభవించే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దాడులు తీవ్రమైన మానవ, పర్యావరణ పరిణామాలతో కూడినటువంటి రేడియో ధార్మిక కాలుష్య తీవ్రమైన ప్రమాదానికి మొత్తం ప్రాంతాన్ని గురి చేస్తాయని హెచ్చరించారు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ కూడా అంతే రీతిలో బదులిస్తుంది. అందుకే యుద్ధం 37వ రోజుకు చేరుకున్నా ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత రావడం లేదు. అమెరికా యుద్ధ విమానం F-15E స్టెల్త్ ఈగల్ కూలిపోయిన ఘటనలో 2వ పైలట్ ను గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అతడు సురక్షితంగా అమెరికా బలగాల ఆధీనంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నెల 3న అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చింది. ఈ ఘటనలో ఒక పైలట్ ను కాపాడగా 2వ పైలట్ కనిపించకపోవడంతో అమెరికా, ఇరాన్ అతడి కోసం జల్లెడ పట్టాయి. ప్రస్తుతం 2 పైలట్లను ఇరాన్ భూభాగం నుంచి తీసుకురావాల్సి ఉన్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ను లైట్ తీసుకుంది ఇరాన్. ట్రంప్ హెచ్చరికలు ఓ పెద్ద జోక్ అని స్పందించింది. అమెరికా ఇజ్రాయెల్ కు త్వరలోనే వారికి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నామని ఇరాన్ భద్రతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇరాన్ తన సొంత ప్రణాళికలు, నిర్దిష్ట లక్ష్యాల ప్రకారమే యుద్ధాన్ని కొనసాగిస్తోందని అభిప్రాయపడింది. పైగా అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను నిస్సహాయతతో కూడిన మూర్ఖపు ప్రేలాపనలుగా కొట్టిపారేసింది. ట్రంప్ నరకం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన చర్యల వల్ల అమెరికాకి నరక ద్వారాలు తెరుచుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళిక సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికలను పట్టించుకొని ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరో 2 అమెరికా హెలికాప్టర్లను నేలకూల్చినట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన కొన్ని లక్ష్యాలను ఛేదించామని తెలిపింది. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేస్తున్న తీరు చూస్తుంటే గడువు ముగిసిన తర్వాత పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందా అనే భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు శాంతి కోసం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఇరుపక్షాలు నరకం చూపిస్తామంటూ సవాలు విసురుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో ఇరాన్కు అమెరికా విధించిన యుద్ధ విరమణ గడువు ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరిక చేశారు. తమతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు మరో 2 రోజులు మిగిలి ఉందని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. 48 గంటల్లోగా ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని లేదా హార్ముజ్ జలసంధిని తెరవాలన్నారు. రెండింటిలో ఏది అమలు చేయకపోయినా విధ్వంసకర దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించారు. ఈ నెల 6లోగా తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు సహా అణు కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని గత నెలలో ట్రంప్ తెలిపారు. తాజా హెచ్చరికలతో పశ్చిమాసియాల ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ లో పోస్ట్ చేశారు. అయితే చనిపోయిన ఆ ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. టెహ్రాన్ పై భీకర దాడులు జరిగాయి. ఇరాన్ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకులు అనేక మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మరోవైపు తెల్లవారుజామున కువైట్ పై ఇరాన్ భీకర దాడులు చేసింది. చువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్ పై డ్రోన్ తో దాడి చేసింది. ఈ దాడి కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఎవరికి గాయాలు కాలేదని కువైట్ అధికారులు వెల్లడించారు. భారీగా దూసుకొస్తున్న క్షిపణులను, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటాయని పేరు తెలిపారు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిలో ఇరాక్ ప్రవేశం కొనసాగుతుందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఇరాన్తో ముందస్తు సమాచారం అందిస్తేనే శత్రు నౌకలు ఇరాన్ జలాల గుండా ప్రయాణించవచ్చని, అటువంటి రాకపోకలకు అనుమతి ఉంటుందని వెల్లడించింది. బుషేహార్ అణు కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో సహా ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి లేఖ రాశారు. ఇటువంటి సైనిక చర్యల వల్ల సంభవించే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దాడులు తీవ్రమైన మానవ, పర్యావరణ పరిణామాలతో కూడిన రేడియో ధార్మిక కాలుష్య తీవ్రమైన ప్రమాదానికి మొత్తం ప్రాంతాన్ని గురిచేస్తానని హెచ్చరించింది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ కూడా అంతే రీతిలో బదిలిస్తోంది. అందుకే యుద్ధం 37వ రోజుకు చేరుకున్నా ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత రావడం లేదు. అమెరికా యుద్ధ విమానం F-15E స్టెల్త్ ఈగల్ కూలిపోయినట్లు, ఘటనలో 2 పైలట్లను గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అతడు సురక్షితంగా అమెరికా బలగాల ఆధీనంలోనే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నెల 3న అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చింది. ఈ ఘటనలో ఒక పైలట్ ను కాపాడగా 2వ పైలట్ కనిపించకపోవడంతో అమెరికా, ఇరాన్ అతడి కోసం జల్లెడ పట్టాయి. ప్రస్తుతం 2 పైలట్లను ఇరాన్ భూభాగం నుంచి తీసుకురావాల్సి ఉన్నట్లు సమాచారం.